ఈరోజు మీల్ మేకర్ కర్రీ చేసుకుంటాం. వేడి నీళ్లలో మీల్ మేకర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలా. ఎర్రగడ్డ, జీడిపప్పు, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలారు, 3 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా పట్ట, మిరియాలు, బీరంజాకు వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. 2 టమాటాలని పేస్ట్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా మీల్ మేకర్ ని పిండుకోవాలి. వేడి నీళ్ళలో నుంచి తీసి స్టవ్ ఆన్ చేసుకుని వండి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అందులో ఒక 2 నిమిషాల పాటు మీల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక బీరంజాకు, కొద్దిగా అనాసకు వేసుకోవాలి. అది కాలిన తర్వాత అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. బాగా వేయించాలి. దీన్ని బాగా నూనె పైకి వచ్చే తేలే వరకు బాగా వాడుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటికి రావాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అందులో కొద్దిగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇది బాగా చక్కగా అయ్యి నూనె బాగా పైకి తేలాలి. ఆయిల్ అంతా బయటకు వస్తుంది. బాగా వేగిపోయిన తర్వాత అందులోకి మీల్ మేకర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. మీల్ మేకర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత అందులో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. మీల్ మేకర్ కర్రీ రెడీ. దీన్ని బగారా రైస్ లేకపోతే చపాతీలోకి నంచుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.